హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చైతన్యని. ఇవాళైతే మనం మట్లపాలెం వచ్చింది అనమాట అండి. మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారు అయితే చాలా ఫేమస్ అనమాట అండి. ఆ టెంపుల్ అయితే మనం వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అండి. ఇది కనిపిస్తుంది చూసారా, ఇది ఎంట్రన్స్ అనమాట అండి. ఎంట్రన్స్ లో ఎలా ఉంటది అనమాట అమ్మవారు ఎంట్రన్స్ అనమాట అండి. ఈ ఆలయం వచ్చి మనకి కాకినాడ నుంచి యానం వెళ్ళే రోడ్ లో ఉంటది అనమాట అండి. హైవే మీద లెఫ్ట్ సైడ్ ఉంటది అనమాట అండి. పదండి లోపల గురించి చూపిస్తుంది చూడండి ఆలయానికి మీకు పూర్తిగా. ఇదిగోండి మనం వెళ్ళే టెంపుల్ దారిలో రైట్ సైడ్ అయితే మనకి ఇక్కడ ఆలయానికి సంబంధించి లోపలికి తీసుకెళ్లి సంబంధించిన సామాగ్రి మొత్తం అమ్ముతున్నారు అనమాట అండి. కొబ్బరికాయలు కానీ, అరటిపళ్ళు కానీ, జాకెట్ ముక్కలు కానీ, దానికి సంబంధించిన చీరలు కానీ, ముక్కులకు సంబంధించి ఏమన్నా సరే ఇక్కడ దొరుకుతాయి అనమాట అండి. మనం వచ్చి ఒక కొబ్బరికాయ, ఒక జాకెట్ ముక్క, అగరత్తులు, అరటిపళ్ళు ఇవన్నీ తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అండి ఆలయంలోకి. రెండు లోపలికి వెళ్దాం. మీకు ఈ ఆలయానికి వచ్చి ఇది చూసారా, షెడ్ కూడా చాలా పెద్దగా వేశారన్నమాట. పై కప్పు వర్షం వచ్చినా ఎలాంటి ఎండ వచ్చినా మన మీద పడకుండా ఉండడానికి. ఇది వెళ్ళే లోపలికి ఆ టెంపుల్ గర్భగుడు, అదే టెంపుల్ కి వెళ్ళే ద్వారం అనమాట అండి. చూడండి అలాగా ఎంత అద్భుతంగా ఉందో ఆలయం అయితే. కానీ అమ్మవారు అయితే దర్శనం చేసుకున్నాం కదా, అమ్మవారిని చూసినంతసేపు కన్నులు పండగ అండి. కానీ మీకు చూపించడం అయితే జరగడం లేదనమాట. అందుకు మన్నించండి. ఎందుకంటే ఇక్కడ కెమెరాలు కానీ, వీడియోస్ కానీ నాట్ అలౌడ్ అని చెప్పేసి తీయనివ్వలేదు అనమాట అండి. దానివల్ల తీయలేకపోయాం. ఇవన్నీ చూసారు లెఫ్ట్ సైడ్ అనమాట, కొబ్బరికాయ కొట్టు ప్లేస్ కట్టామన్నమాట అండి. ఇది ఆ సైడ్ వ్యూ అనమాట. ఇది ఇలా ఉంటది అనమాట అమ్మవారిది టెంపుల్. మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం పక్కనే మనకి శివపార్వతులు అయితే మనకి ఇక్కడైతే దర్శనమిస్తారన్నమాట, విఘ్నేశ్వరితో సహా. మహాలక్ష్మి అమ్మవారిని అయితే అక్కడ చిన్న విగ్రహం కింద అయితే మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా అయితే పెట్టారన్నమాట అండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయలు నీళ్లతోటి మనం అభిషేకం అయితే చేయడం అయితే జరిగింది. ఇంకో విశేషం ఏంటంటే అండి, ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత అయితే ఉందని చెప్పొచ్చు అనమాట అండి. ఏంటంటే అండి, అది చాలా మంది వ్యసనాలకైతే అలవాటు పడిపోతూ ఉంటారు అనమాట అండి. ఆ వ్యసనాలు మానిపిస్తాకైతే ఇక్కడ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుబడులు రూపంలో చేస్తారన్నమాట అండి. ఈ అమ్మవారు ఆలయానికి వచ్చి అనమాట అండి, ఈ ఆలయంలో ఒక కడియాలు ఇలాంటివి గట్రా అమ్ముతూ ఉంటారు అనమాట. అమ్మవారి దండం పెట్టుకొని ఆ కడియం వేసుకుంటారు అనమాట. ఆ కడియం అయితే మనం ఎప్పుడైతే వేసుకున్నామో అప్పటి నుంచి ఆ వ్యసనాన్ని అయితే పూర్తిగా మానేయడం అయితే జరుగుతుంది అనమాట అండి. కొంతమంది సంవత్సరానికి వేసుకుంటారు, కొంతమంది 6 నెలలు వేసుకుంటారు, కొంతమంది అయితే సంవత్సరం కూడా మానేసిన చాలా మంది ఉన్నారని చెప్పేసి మన ఈ ఆలయంలో ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్నారు అనమాట అండి. ఈ ఆలయానికి అంత మంచి పేరు ఉందన్నమాట అండి, అంత గొప్ప చరిత్ర కూడా ఉందని చెప్పొచ్చు అనమాట అండి. ఈ ఆలయం చూసారా, ఇది వెనక భాగం అనమాట అండి. ఇదిగోండి ఈ టెంపుల్ ఎలా ఉంటది అనమాట అండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మా VC6 టీవీ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు మాకు ఇలాంటి సపోర్ట్ ఇస్తే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి టెంపుల్స్ ని, మంచి ప్రదేశాలను చూపిస్తాం మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకుంటారో మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదో చూసారా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ మీకు ఎంత చూపించింది చూసారా, అదే ఫ్రెండ్స్ రైట్ సైడ్ అయితే మనకి 2 ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట అండి. అది ఎదుర్కొంటేనే పెద్ద రావి చెట్టు ఉంటది అనమాట అండి. చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉందో, మంచి టెంపుల్ లో మీకు ఆ ఎదుర్కొంటూ చూసారా షెడ్ వేయడం చూసారా, అది అన్నదానాలుగా గట్టా ఉపయోగిస్తారా అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది కూడా అన్నదానాలు ఉపయోగిస్తారని చెప్పేసి చెప్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఉపాయాలయాలు అనమాట అండి. ఈ ఉపాయాలయాలు ఏంటంటే అండి, ఒకటేమో నూకాలంతల్లి అమ్మవారు టెంపుల్, ఇంకోటి ఏమో ముత్యాలంతల్లి అమ్మవారు టెంపుల్ అనమాట. పక్కనే ఉంటాయి అనమాట అండి. ఇదేం చూసారంటే రావి చెట్టు ఎంత బాగుందో చూసారా, చాలా పచ్చగా ఉందని చెప్పొచ్చు. చెట్టు కూడా చాలా నీడని కూడా మనకి వచ్చిన భక్తులకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంత పెద్ద చెట్టు అనమాట అండి. చూడండి ఈ ప్రాంగణం అయితే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మొత్తం టోటల్ మీకు వ్యూ చూపిస్తాను చూడండి. ఇదిగోండి రావి చెట్టు, దాని పక్కన చూడండి ఇక్కడ 2 ఉపాయాలయాలు. ఈ ఆలయాలకు మిమ్మల్ని తీసుకెళ్ళడం చూపిస్తాను రండి ఒకసారి. ఇదిగోండి ఈ అమ్మవారు చూసారా, నూకాలం తల్లి అమ్మవారు అనమాట అండి. ఈ అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనకు కొంచెం ఈ పక్కకి ఎలా వస్తే అనమాట అండి, ముత్యాలం తల్లి అమ్మవారు అనమాట అండి. ఈ అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పొచ్చు అనమాట అండి. ఇదిగో ఫ్రెండ్స్,
మా వీడియోని పూర్తిగా వీక్షించినందుకు పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంతటితో మరి మేము సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.